తెలుగుదేశం పార్టీ 5 స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చింది. స్థానికంగా ఉన్న పరిస్థితులు, ఇప్పటికే ఇచ్చిన అభ్యర్థులు ప్రచారంలో వేగం లేకపోవడం వంటి అంశాలతో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 5 స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చి కొత్త వారికి బీఫారాలు ఇచ్చింది. మరో 2 స్థానాలైన చిత్తూరు జిల్లా తంబడపల్లి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు నియోజకవర్గాలకు సంబంధించి బీఫారాలు ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీ తరపున రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు, 17 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన నివాసంలో బీఫామ్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముందే 5 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పుపై తుది నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పాడేరు స్థానాన్ని తొలుత గిరిజన సంఘాల నేతకు కేటాయించారు. అయితే 5 ఏళ్లుగా ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తనకు టికెట్ ఇవ్వాలని చంద్రబాబును పలుమార్లు కోరారు. అయితే గిరిజన సంఘాల నేతలకు సీటును కేటాయించిన తర్వాత ఆశించిన రీతిలో పని చేయడం లేదని, క్షేత్రస్థాయి నుంచి సర్వే నివేదికలు తెప్పించుకున్న తర్వాత గిడ్డి ఈశ్వరికే టికెట్ ఇవ్వాలని టీడీపీ హైకమాండ్ నిర్ణయించింది. దీంతో ఆమెకు బీ ఫామ్ ఇచ్చారు. విశాఖ జిల్లాలోని మాడుగుల స్థానానికి బండారు సత్యనారాయణమూర్తి పేరును ఖరారు చేసి ఆయనకు టికెట్ ఇచ్చారు. అంతకుముందు మాడుగుల స్థానాన్ని వేరే వారికి ఇవ్వగా ఆయన ప్రచారంలో స్లోగా ఉన్నారు అని హైకమాండ్ కు నివేదికలు వెళ్లాయి. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి స్థానాన్ని రఘురామకృష్ణరాజుకు కేటాయించారు. రఘురామకృష్ణరాజుకు ఉండి టికెట్ ఇవ్వడంతో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రామరాజును నర్సాపురం పార్లమెంటు పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. ప్రస్తుతం అధ్యక్షురాలిగా ఉన్న తోట సీతారామలక్ష్మిని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యురాలిగా నియమించారు. రామరాజుతో కలిసి పనిచేస్తామని, ఉండి అసెంబ్లీ నుంచి తాను పోటీ చేస్తున్నాను అని రఘురామకృష్ణరాజు వెల్లడించారు. రామరాజు గారు నేను కలిసే పనిచేస్తాం. రేపు నామినేషన్ కూడా కలిసే వెళ్తున్నాం. ఈ రోజు మధ్యాహ్నం 4 గంటలకి రామరాజు గారు నేను కలిపి జాయింట్ సమావేశం అందరి నియోజకవర్గ స్థాయి నాయకులు అందరితోటి పెట్టుకున్నాం. రామలక్ష్మణ్ లాగా ఉంటాం. ఏముంది, చాలా మంది ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే ఎంపీలకు వెళ్తున్నారు 90%. నేను అటు నుంచి ఇటు వచ్చా అంతే. అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మడకశిర స్థానంలో కూడా అభ్యర్థిని మార్చారు. అక్కడ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఉన్న ఎంఎస్ రాజుకు టికెట్ ఇవ్వడమే కాకుండా బీ ఫామ్ ఇచ్చారు. ఇక నెల్లూరు జిల్లాలో వెంకటగిరి స్థానానికి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ కుమార్తె పేరు తొలుత ప్రకటించారు. అయితే ఆమె కంటే తండ్రి రామకృష్ణ పట్ల ప్రజలు మొగ్గు చూపడంతో ఆయనకు బీ ఫామ్ ఇచ్చారు. ఇక అనపర్తి స్థానంలో తెలుగుదేశం ఇన్ఛార్జిగా ఉన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని తొలుత అభ్యర్థిగా ప్రకటించారు. పొత్తులో భాగంగా తర్వాత ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో రామకృష్ణారెడ్డిని బీజేపీలోకి రావాల్సిందిగా ఆ పార్టీ ఆహ్వానించింది. ఆయన రేపో మాపో బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు స్థానాన్ని మళ్లీ పెండింగ్ లో ఉంచారు. దెందులూరు స్థానాన్ని తొలుత చింతమనేని ప్రభాకర్ కు కేటాయించినప్పటికీ ఆ తర్వాత ఈ స్థానంపై కొంత సందిగ్ధత నడిచింది. అనపర్తికి బదులు దెందులూరు బీజేపీకి ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరి పోటీ చేసేందుకు అంగీకరించడంతో దెందులూరుకు లైన్ క్లియర్ అయింది. రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరిన వెంటనే దెందులూరులో చింతమనేనికి బీ ఫామ్ ఇవ్వనున్నారు. తంబళ్లపల్లిలో జయచంద్రారెడ్డి స్థానంలో శరణారెడ్డి లేదా శంకర్ యాదవ్ పేర్లను పరిశీలిస్తున్నారు. తంబళ్లపల్లి స్థానంపై త్వరలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.